ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తోటకూర కాడల పులుసు. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన శ్రీకాకుళం సైడ్ వాళ్ళు వండుకునే వంట అండి. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. ఈ విధంగా ఫస్ట్ నేను తోటకూర కాడలను తీసుకున్నానండి. దాని ఆకుల్ని సపరేట్ చేసేసి ఓన్లీ కాడలు మాత్రమే బాగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా నారలు వస్తూ ఉంటాయి. నారలు అనేవి మనం తీసేస్తూ ఉండాలండి. నారలతో కూర చేసుకుంటే అది తింటే ఆ నారలు పంటి కింద తగిలి తినడానికి అసౌకర్యంగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ముక్కలు చేసుకున్న తోటకూర కాడలను తీసుకుందాము. ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్నవైతే 2 ఇలా ముక్కలు చేసుకొని తీసుకుందాము. వెల్లుల్లిపాయ రెబ్బలు 5 నుంచి 6 వరకు తీసుకుందాము. ఎండుమిరపకాయలు 3 ఎండుమిరపకాయలు తీసుకుందామండి చిన్నవి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొంచెం 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా వేడెక్కించిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, పోపు దినుసులు ఇవి మనం వేసుకొని కొంచెం వేడెక్కించిన తర్వాత ఎండుమిరపకాయలు తీసుకుందాము, ముక్కలు చేసి తీసుకుందాము. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా దోరగా వేయించాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు తీసుకుందాము. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం సాటేజ్ చేసుకోవాలి, వేయించుకోవాలి. తర్వాత తోటకూర కాడల ముక్కలను తీసుకుందాము. తోటకూర కాడల ముక్కలు చిన్నవిగా తీసుకుంటే కూడా కూర ఇంకా చాలా బాగుంటుంది తినటానికి కూడా. ఈ విధంగా తోటకూర కాడ ముక్కలు తీసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టాలండి. నూనెలో మగ్గించుకోవాలి. ఇవి చాలా కొంచెం టైం పడుతుందండి. ఒక 5 to 10 మినిట్స్ మధ్య వరకు పడుతుంది సిమ్లో మగ్గించేటప్పుడు. తోటకూర కాడల్ని మనం మెత్తగా ముక్కలు అనేవి మెత్తగా అయ్యే విధంగా మనం మగ్గించుకోవాలండి. ఈ మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక పక్క వేగుతుందో ఒక పక్క వేగకుండా మాడిపోతూ ఉంటాయి. తోటకూర కాడల ముక్కలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారము, పసుపు చిటికెడు, సరిపడా ఉప్పు సరిపడా తీసుకోవాలి. గరం మసాలా చిటికెడు తీసుకుని బాగా తోటకూర ముక్కలకి పట్టించాలండి. కొంచెం కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ స్టేజ్లో టమాటా ముక్కలు అనేవి వేసుకోవచ్చు, లేదంటే వేయకపోయినా పర్వాలేదు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. టమాటా నచ్చిన వాళ్ళు వేసుకుంటారు, లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసుకోవాలి. మనం పులుపుకి సరిపడేటట్టుగా వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పులుపుని. ఈ టైంలోనే చింతపండు గుజ్జులో ముక్కలు మగ్గాయా లేవా అని చెక్ చేసుకోవాలండి. ఒక తీసి నొక్కి చూస్తే మెత్తగా అయ్యేటట్టు ఉంటే మగ్గినట్టే. ఈ టైంలో కొంచెం బెల్లం ముక్క తీసుకోవాలి. బెల్లం ముక్క తీసుకొని కలిపిన తర్వాత సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టి బెల్లం కొంచెం కరిగినంత వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ముక్కలకి బాగా పులుపు బెల్లం అనేది బాగా పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ మనకి సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం సాంబార్ పొడి, ఒక చిన్న టీ స్పూన్ సాంబార్ పొడి మనం తీసుకుంటే ఇంకా పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చివరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఈ పులుసు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.